బీసీ సమాజానికి బ్లాక్ డే, జాగృతి గూండాల అరాచకం, బీసీ గొంతుకపై హత్యాయత్నం, ఏవన్ దోషి ఎమ్మెల్సీ కవితే, 2.5 కోట్ల బీసీల గొంతుక మల్లన్న మర్డర్ కుట్ర, బీసీల వేదిక క్యూనిస్ పై జాగృతి గుండాల అటాక్, ఇనుప కుర్చీలతో విచక్షణ రహితంగా దాడి, ఆఫీస్ అద్దాలు ఫర్నిచర్ ధ్వంసం, సమస్యల పరిష్కారం కోసం క్యూనిస్ కు వచ్చిన బాధితులపైన దాడి యత్నం, చాకచక్యంగా వ్యవహరించిన మల్లన్న గన్మెన్లు, జాగృతి గుండాలను నిర్వహించేందుకు విశ్వ ప్రయత్నాలు, అయినా పరిస్థితి కంట్రోల్కు రాని వైనం, ఎమ్మెల్సీ క్యాబిన్ లోకి చొచ్చుకెళ్లిన జాగృతి నేతలు, మల్లన్న గాయాలు, అడ్డుకున్న గన్మెన్ పైన అటాక్, సిచ్యువేషన్ అదుపు చేసేందుకు గాల్లో కాల్పులు, ఇరుపక్షాలపై కేసులు నమోదు. ఇగో నా మీద దాడి చేసినటువంటి ఇది జరిగినటువంటి ఘటన. దాని తర్వాత వివరించండి. కవితను రాష్ట్రంలో తిరగనివ్వం, మీడియా సంస్థలపై దాడులు చేయడం వారు అలవాటుగా పెట్టుకున్నారు. దాడులతో బీసీల ఆత్మాభిమానాన్ని చంపలేరు. నేను మాట్లాడిన తెలంగాణ మాండలికమే. ఇలాంటి చర్యలతో బీసీ ఉద్యమం ఆగదు. నాపైనే దాడి చేసి మళ్ళీ ఎథిక్స్ కమిటీకి సిఫార్సు చేయాలన్నాం. గమ్మత్తుగా ఉంది. ఏ ఎథిక్స్తో దాడులు చేస్తున్నారో చెప్పాలి. బీసీలు అంటే అంత చిన్న చూప. రేపటి నుంచి బీసీ బిడ్డల తడాకా చూపిస్తాం. ఎమ్మెల్సీ కవితకు తీర్మానం వలన మాస్ వార్నింగ్. కవిత కొత్త స్కెచ్ అంట, కేసుపై ప్రభావం చూపేలా ప్లాన్, అందుకే గుత్తాకు కంప్లైంట్. ద్వారా పోలీసులపై ఒత్తిడి చేసే ఎత్తుగడ, జాగృతి గూండాల దాడిపై పక్కా ఆధారాలు ఉండడంతో కవితలో అంతర్మదనం. అందుకే సింపతి కోసం సెంటిమెంట్ డైలాగు, మల్లన్న తనకేం విభేదాలు లేవని కలరింగ్ ఇస్తా ఉందట. అట్లా నీ కలరింగ్ ఎరికే మాకు. నువ్వు ఇక్కడ మేడిపల్లి సిఐకి 20 లక్షలు పంపించి నువ్వు ఫోన్లో మాట్లాడింది అవన్నీ తెలుసు మాకు. ఇవన్నీ చూస్తూనే ఉన్నావు. మల్లన్నకు పలువురు మంత్రుల పరామర్శ, ఫోన్ చేసి దాడి వివరాలు తెలుసుకున్న మినిస్టర్లు, మల్లన్న ఆరోగ్య పరిస్థితులపై ఆరా, దాడి చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నిన్న చాలా మంది ఎమ్మెల్యేలు మంత్రులు అందరు కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళందరికీ కూడా అండగా నిలబడ్డ వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. భగ్గుమన్న బీసీ సమాజం, కవిత హత్యాయత్నంపై ఆగ్రహం. తెలంగాణ వ్యాప్తంగా నిరసనలు, ఆయా జిల్లాలో కవిత దిష్టి బొమ్మల దహనం. దాడిని ఖండించిన బీసీ సంఘాలు, మల్లన్న టీం సభ్యులు, మేధావులు కవితపై చర్యలు తీసుకోవాలని పెద్ద ఎత్తున డిమాండ్. మల్లన్న మీరు అధైర్యపడద్దు, మీ వెంట మేమున్నాం. జనసేన రాష్ట్ర కార్యదర్శి హరీష్ గౌడ్, కవిత ఎమ్మెల్సీ పదవి రద్దు చేయాలి. తెలంగాణ మేధావుల సంఘం అధ్యక్షుడు చైర్మన్ కేశవులు, అలాగే దాడిని తీవ్రంగా ఖండిస్తున్న మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పురుషోత్తమరావు పటేల్. దాడి హేమమైన చర్య, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. దాడులు ఆటవికం, హిందూ జనశక్తి రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్. క్షమించరాని చర్య, బీసీ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు అంజన్న. దాడిని తీవ్రంగా ఖండించిన పలువురు ప్రముఖులు అంటూ రాష్ట్ర వ్యాప్తంగా కవిత చేసిన ఈ చిల్లర పనికి తూ అని ఉంచుతా ఉన్నారు జనం. ఇలా ఎక్కడికక్కడ నిరసనలు తెలియజేస్తా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా, ఈ బీసీ సమాజానికి అందరికి కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా జడ్చర్ల ఎమ్మెల్యే నా మిత్రుడు అనిరుద్ రెడ్డి దీనిపైన స్పందించిండు బహిరంగంగా. 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు గొప్ప అవకాశం. ఏపీ, తెలంగాణ మరియు సిబిఎస్ఈ విద్యార్థులకు ఎలాంటి అడ్మిషన్ ఫీజు లేకుండా సంవత్సరానికి కేవలం 1000 రూపాయలకే ఐఐటీ స్టాండర్డ్స్ తో ఆన్లైన్ ట్యూషన్స్ చెప్పబడును. 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవం గల ఫ్యాకల్టీతో క్లాసులు నిర్వహించబడును. ఇప్పుడే ప్లే స్టోర్ నుండి ధర్మవాహిని యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వివరాలకు సంప్రదించండి 7893051526.